మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ మిస్టరీ కేసు ఇప్పుడు ఇంకా మరింత ఊపందుకుందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులోనే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇంకా ఎన్హెచ్ఆర్సీలో పిటిషన్ కూడా వేశారు. మానవ హక్కుల మీద నిరంతరం పోరాడేటువంటి అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా ఇష్యూ చేసింది, అటు ఏపీ డీజీపీకి అలాగే విజయవాడ సిపికి కూడాను. అయితే ఒక కామెంట్ కూడా చేసింది, మనిషి జీవించే హక్కును కాల రాశారు పోలీసులు అంటూ ఎన్హెచ్ఆర్సీ కొన్ని తీవ్రమైనటువంటి కామెంట్స్ చేసింది. అసలు మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఏం ఫైల్ చేశారు రామారావు గారు, అలాగే ఏమేమి ఎన్హెచ్ఆర్సీ సూచనలు చేసింది, నోటీసులు ఎందులో ఇచ్చింది, అన్నీ డీటెయిల్డ్గా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. లైవ్ కాల్లో మనకి ఇప్పుడు ఆయన అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎన్హెచ్ఆర్సీలో మీరు కేసు పిటిషన్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా ఇష్యూ చేసింది పోలీసులకు, పోలీస్ బాసులకు. సో ఏంటి దీని గురించి మొత్తం పూర్తిగా చెప్పరా ఒక్కసారి సాయి కృష్ణ ఇష్యూలో? అయితే గతంలో ఏ విధంగానైతే మరియమ్మ విషయంలో ఎన్హెచ్ఆర్సీని నేను ఆశ్రయించడం జరిగిందో, ఏ విధంగానైతే లలితమ్మ విషయంలో కర్ల రాజేష్ తల్లి అయిన లలితమ్మ విషయంలో నేను ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించడం జరిగిందో, అదే తీరుగా నేను విజయలక్ష్మి విషయంలో కూడా ఏ విధంగానైతే సాయి కృష్ణను పూర్తి స్థాయిలో టార్చర్ పెట్టి చంపినరనే విషయాన్ని నేను ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్హెచ్ఆర్సీ దీనిలో పూర్తి స్థాయిలో పోలీస్ పాత్ర ఉన్నదని మా అభిప్రాయం, ప్రాథమికంగా మేము అభిప్రాయపడుతున్నాము. అదే విధంగా ఎఫ్ఐఆర్ అనేది గతంలో ఫిర్యాదు చేసిన నమోదు చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇది జీవించే హక్కుకి భంగం కలిగించే విధంగా పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని స్పష్టం చేసుకుంటూ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ సెక్రటరీ కావచ్చు, అదే విధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డీజీపీ కావచ్చు, అదే విధంగా ప్రభుత్వానికి కావచ్చు, తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ విధంగా మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోమనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే దీనిలో ప్రాథమికంగా ఈ ఎఫ్ఐఆర్ ఎప్పుడు జరిగింది, ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరెవరి పేర్లు నిందితుడుగా చేర్చారు, అదే విధంగా గతంలో ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ పెట్టినా చేయకపోవడానికి కారణాలు ఏంటిది, అదే విధంగా అతని తల్లి అయిన సాయి కృష్ణ తల్లి అయిన విజయలక్ష్మి గారు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదును స్వీకరించకుండా దానిలో జాప్యం చేయడానికి కారణం ఏంది, అదే విధంగా ఈ విజయలక్ష్మి గారికి మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసిండ్రా లేదా, మధ్యంతర కాంపెన్సేషన్ అనేది ఏమైనా ఇచ్చిండ్రా లేదా, ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ పూర్తి స్థాయిలో ఎవరెవరి మీద అనుమానం ఉంది, ఎవరెవరిని అరెస్టు చేశారు, దీనిలో కేసు పురోగతి ఎట్లున్నదని వారం రోజుల లోపల పూర్తి స్థాయి నివేదిక అనేది సమర్పించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే రిమాండ్ రిపోర్ట్ లో మనం ప్రస్తావించిన అంశాలను చూస్తే దాంట్లో ఎక్కువ శాతము నిందితులను తప్పించే విధంగానే రిమాండ్ రిపోర్ట్ ఉన్నదని ఎంతో మంది న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా నేను కూడా రిమాండ్ రిపోర్ట్ చూసినప్పుడు అదే అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేశాను. అయితే ఇది ఏడ జరిగింది, ఎప్పటి నుండి జరుగుతుంది, అదే విధంగా శవాన్ని మాయం చేశారు, ఆ శవాన్ని మాయం చేసినాక దానికి ఆలబెట్టిరు అని ఒక బొందెలాటకు తీసుకుపోయి, అంటే ఇప్పుడు మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఒక బొందెలాటకు తీసుకుపోయి ఒక అనాథ శవంగా చూపించడం జరిగింది అనేది ప్రాథమికంగా సిట్ దర్యాప్తులో కూడా వెలువడింది. అయితే ఈ విషయాలన్నీ పూర్తి స్థాయిలో ఇది ఇన్వెస్టిగేషన్ చేసి దానిపై ఒక నివేదిక సమర్పించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో వాళ్ళు కంప్లై చేయకుంటే దీనిపైన సెక్షన్ 13 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ కింద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వ్యక్తిగత హాజరుకు డైరెక్షన్ ఇచ్చి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. అంటే జీవించే హక్కును కాల రాయడం అనే అంశాన్నే ప్రధానంగా తీసుకున్నట్టుంది కదండి ఎన్హెచ్ఆర్సీ. ఆ వ్యాఖ్య కూడా చేయడం జరిగింది మేడం. ఆ వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. ఇది
అదే ఒక వ్యక్తి జీవించే హక్కుని కాలరాసిండ్రు పోలీసు వాళ్ళు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే కొన్ని వార్తా సంస్థలు కావచ్చు, కొన్ని పత్రికలు కావచ్చు, కొద్దిగా దాన్ని కవర్ చేసే విధంగా రాయడం జరిగింది. నేను చూసిన చాలా దురదృష్టకరం అది. అయితే ఎవరైనా నిష్పాక్షికంగా రిపోర్ట్ చేయాలి. అయితే ఆ చనిపోయిన వ్యక్తి మీద చాలా కేసులు ఉన్నాయి. కేసులుంటే చంపేస్తారా? కేసులుంటే న్యాయ ప్రక్రియ అనేది ఉండాలి కదా. కేసులు ఉంటే చంపొద్దు కదా. అయితే అతని మీద కేసులు ఉన్నాయి. అతను గతంలో నేర చరిత్ర గలవాడు, ఇవి అవి అనుకుంటా కొన్ని కథనాలు రాస్తుండ్రు. అయితే అది కరెక్ట్ కాదు, అటువంటివి మానుకోవాలి. ఇవి నేర చరిత్ర ఉన్నా, నేర చరిత్ర లేకున్నా. అయితే ఎంతో మంది రాజకీయ నాయకులకు ఎన్నో కేసులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటిదాకా. అయితే వాళ్ళను కూడా ఇదే విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారా, లేకుంటే వాళ్ళను కూడా చంపేస్తారా అని నా సూటి ప్రశ్న. అసలు సాయి కృష్ణ కంటే కరుడుగట్టిన నేరస్తులు, ఇంకా దారుణాలు చేసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉండొచ్చు సమాజంలో. కానీ ఇతని మీద కేవలం కేసులు వంక చూపించి ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు కదా మరి. అయితే కొన్ని మీడియాలలో అంటే రాజకీయ కారణాలతో కొద్దిగా వక్రీకరించి స్టోరీని అనేది రాసిండ్రు. ఇలా పేపర్లలో కూడా రాసిండ్రు. అది చాలా తప్పు. అది మీడియా అనేది చాలా పారదర్శకంగా ఉండాలి. అయితే ఎవరైనా అంటే ఒక అతీతంగా ఉండాలి మీడియా అనేది. కానీ చాలా దురదృష్టకరం ఇట్లా రాయడము. అయితే దీంట్లో మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని, అదే విధంగా వివిధ వార్తా సంస్థలలో ప్రసారమైన వీడియోలను ఆధారంగా చేసుకొని ప్రాథమికంగా నా కంప్లైంట్ పైననే దీనిలో చర్యలు అనేటివి చేపట్టడం జరిగింది. చర్యలు చేపట్టినాక పూర్తి స్థాయిలో దీనిలో అన్ని CCTV ఫుటేజెస్ ఏవైతున్నాయో దాన్ని రిట్రైవ్ చేయండి. సాంకేతికతను వాడి మీరు రిట్రైవ్ చేయండి. పూర్తి స్థాయిలో ఆ ఆధారాలను వీళ్ళు ధ్వంసం చేశారు. ఈ CCTV ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిట్రైవ్ చేయండి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీనిలో పూర్తిగా మనం చూసినట్టయితే పోలీస్ వాళ్ళ పాత్ర అంటే కొంతమందిని తప్పించే ఆలోచన అనేది మనకు కనబడుతుంది. పోలీస్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక వైపు అంటే పోలీస్ అధికారే దీనిలో తప్పు చేసిండు కాబట్టి వెనుక ఉన్న వ్యక్తుల పేర్లు కూడా బయటపడతాయి కాబట్టి కొద్దిగా దీంట్లో ఉదాసీనంగా వ్యవహరిస్తుండ్రని నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న అంశాలు మనం చూసినట్టయితే అదే విధంగా కేసు రిజిస్టర్ చేయడంలో ఇంత జాప్యం జరిగింది. అదే విధంగా అసలైన నిందితులను ఏడో కూడా పట్టుకోలేదు. ఇంత కాలం అంటే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు FIR రిజిస్టర్ చేయనీకి అనే ప్రశ్న అనేది ఉత్పన్నమవుతుంది. అయితే ఈ విషయాలన్నీ చూస్తే జాతీయ మానవ హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో ఇవన్నిటిని ప్రస్తావిస్తూ ఇది పూర్తిగా పోలీస్ వాళ్ళు అధికారాన్ని తమ చేతులకు తీసుకొని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వ్యవహరించారు. ఇది జీవించే హక్కుకే భంగం కలిగించే విధంగా ఉన్నదని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు CBIకి ఇవ్వటం గురించి కానీ కేసుని ఇన్వెస్టిగేషన్ లేదు అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ, జ్యుడిషియల్ కమిటీకి ఏదైనా ఇవ్వటం గురించి కానీ ఏమన్నా NHRC ఇందులో ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉందా అండి? NHRC కేవలం మానవ హక్కుల ఉల్లంఘనను మాత్రమే పరిగణలోకి తీసుకుంటది. అయితే దీంట్లో నాకు తెలిసిన సమాచారం ప్రకారం విజయలక్ష్మి గారు ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఏ విధంగానైతే సిట్టు వ్యవహరిస్తుందో, సిట్టు పై మాకు నమ్మకం లేదు, అదే పోలీస్ అధికారులు, అదే పోలీస్ వ్యవస్థ వీళ్ళపై మాకు నమ్మకం లేదు కాబట్టి దీన్ని కేంద్ర దర్యాప్తు రంగ సంస్థలకు ఇన్వెస్టిగేషన్ ఇస్తే మంచిగా ఉంటదని ఆమె అభిప్రాయపడడం జరిగింది. అది కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. మండేనో ఎప్పుడో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ పై అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థనే ఈ కేసును డీల్ చేయడం సరికాదని నా వ్యక్తిగత అభిప్రాయం. చూద్దామండి. 1 వీక్ లోపు ఎట్లాగూ నోటీసులు సర్వ్ చేసి ఉన్నది కాబట్టి, నోటీసులు ఇష్యూ చేశారు కాబట్టి 1 వీక్ లోపల మరి వీళ్ళు ఏమిస్తారో ఏంటో, ఏపీ పోలీస్ నుంచి ఏమొస్తుంది NHRCకి రిప్లై చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.